నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. మహానంది నల్లమల్ల అడవిలో భారీ కార్చిచ్చు. నంద్యాలలో మానవత్వం, ₹1 భోజనం. నంద్యాల కుబ్రా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు. పంచాయతీల అభివృద్ధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ. ఆటో డ్రైవర్లు జాగ్రత్త, డాక్యుమెంట్లు లేకుంటే వాహనం సీజ్. ట్రాఫిక్ సిఐ చాన్బాష హెచ్చరిక. సిఎంఎస్ జూనియర్ అండ్ ఎస్పీ డిగ్రీ కాలేజీలో ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్న పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కమిషనర్ సిబ్బందిని ఆరా తీశారు. సచివాలయానికి సంబంధించిన కీలక రికార్డులను, అటెండెన్స్ మరియు ప్రజల దరఖాస్తుల పరిష్కార రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజా సేవలను మరింత చేరువ చేసేందుకు నెలకు కనీసం 10 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి నిన్న ఆదేశాలు వచ్చాయి. ప్రతి స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డును ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్స్ చేయాలి. ఆయా ప్రకారంగా విజిట్ చేసి ఆ సచివాలయాలు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించాలి. రిజిస్టర్స్ ఉన్నాయి, అదన్నిటిని కూడా చూడాలి. అక్కడ వర్క్ కల్చర్ను ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందిస్తున్నారా లేదా, అదేవిధంగా ఆయా వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ ఏ విధంగా చేస్తున్నారు, అందిస్తున్నారు అనే విషయాలను గమనించాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ స్థాయిలో అయితే కనుక నెలకు 10 విజిట్లు చేయాలి. మనకు 48 సచివాలయాలు ఉన్నాయి. 48 సచివాలయాల్లో 1 మంత్లో కనీసం 10 సార్లు విజిట్ చేయాలి. విజిట్ చేసి వీటన్ని కూడా గమనించి ఈ యొక్క సచివాలయాల యొక్క వర్క్ కల్చర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా చర్యలు ఉండాలనే ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ యొక్క ఎస్బీఐ కాలనీకి సంబంధించిన సచివాలయానికి రావడమైంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నాం. సెక్రటరీస్తో కూడా ఒకసారి రివ్యూ పెడతాం. అన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇంకా వాటిని మీద ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు కూడా గమనిస్తాం. సో ప్రభుత్వ ఆదేశాలను తప్పగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది సమీపంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా మహానంది క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న అడవి అగ్నికి ఆహుతవుతుండటంతో అటు భక్తులు ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేసవి తాపం మొదలవక ముందే నల్లమల్ల అడవుల్లో మంటలు రాజుకున్నాయి.
గురువారం రాత్రి మహానంది క్షేత్రం వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గాలి వేగానికి అడవి అంతా వేగంగా విస్తరించాయి. ఎండిపోయిన ఆకులు చెట్లు ఉండడంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రాంతం అనేక అరుదైన వన్యప్రాణులకు నివాసం. ఈ మంటల దాటికి మూగ జీవాలు ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా విలువైన వృక్ష సంపద బూడిదవుతోంది. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గొల్ల రాజేష్ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఆకలితో ఉన్న పేదలకు భరోసా కల్పిస్తూ కేవలం ₹1 భోజన సౌకర్యం కల్పించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయ సమీపంలోని సలీంనగర్ సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రం ప్రక్కన ఈ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డించడం విశేషం. సమాజంలో ఎవరు ఆకలితో నిద్రపోకూడదన్న ఉన్నత ఆశయంతోనే రాజేష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అద్భుత అవకాశాన్ని నిరుపేదలు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డినేటర్ నూర్భాష కోరుతున్నారు. ₹1కే కడుపు నిండా అన్నం పెడుతున్న రాజేష్ ఉదార స్వభావాన్ని స్థానికులు కొనియాడుతున్నారు. నంద్యాలలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. నంద్యాల పట్టణం ఎన్కే రోడ్ శోభా లాడ్జ్ ప్రక్కన సిఎంఎస్ జూనియర్ కాలేజ్ అండ్ ఎస్వి డిగ్రీ కాలేజ్ నందు రేపు ఉదయం 9:30 గంటలకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డ్ మరియు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపల్ మునిశేఖర్ కోరారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి 6302779725. నంద్యాల పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ అండ్ ఎస్వి డిగ్రీ కళాశాలలో రేపు శనివారము అనగా 14వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళాకు ఐసిఎస్ క్వాంటమ్ నోవా కంపెనీ వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 35,000 శాలరీతో మా కళాశాలలో నిర్వహిస్తున్నారు జాబ్ మేళాను. దీనికి మినిమం క్వాలిఫికేషను డిగ్రీ, బీటెక్ చేసిన నిరుద్యోగ యువతి యువకులు, నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 35,000 శాలరీతో ఈ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కావున ఇంతకుముందులాగానే మా కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే ధ్యేయంతో ప్రతి కంపెనీతో ఎంఎన్సి కంపెనీలలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. అలాగనే రేపు శనివారం కూడా ఒక మెగా జాబ్ మేళాను 200 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల పైన ఉండవలసిందిగా కోరుతున్నాము. మన శోభా లాడ్జ్ సిటీ కేబుల్ ఆఫీస్ దగ్గర మా కళాశాల ఉన్నది. ఇక్కడికి వచ్చి రేపు 9:30 నుంచి 5 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. నంద్యాల మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి, ఉపాధి హామీ పథకం పనుల పారదర్శకత లక్ష్యంగా 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై సర్వే జరిగింది. మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ పర్యవేక్షణలో DWMA ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ నిర్వహించారు. సూర్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ DWMA నంద్యాల. ఇప్పుడు నంద్యాల మండలానికి సంబంధించి సోషల్ ఆడిట్ 19వ రౌండ్ జరుగుతూ ఉంది. ఈ 17 జీపీల్లో గత ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి సంబంధించి చేపట్టిన వర్కులు 578 వర్కులు. దీంట్లో MGNRGS కింద 532 పనులు, PR కన్వర్జెన్సెస్, CC రోడ్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అవి 46 పనులు. మొత్తం కలిపి 578 పనులకు గాను 5,48,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో 8,22,00,000 ఖర్చు చేయగా 5,48,00,000 వేతనాల కింద, 2,74,00,000 మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేశారు. ఈ ఖర్చు చేసిన మొత్తాల్లో ఎక్కడెక్కడైనా డీవియేషన్స్ వచ్చినాయా, లేకపోతే హాజరైన శ్రామికులకు సంబంధించిన వేతనాలు సరిగ్గా అందినాయా లేదా అనే అంశాల మీద మా డిఆర్పీలు సోషల్ ఆర్ట్ తరఫున ప్రతి గ్రామంలోనూ ప్రతి శ్రామికుని వీలైనంత వరకు కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని, ఎక్కడైనా వేతనాలు రాకపోతే
ఆలస్యమైన దానికి సంబంధించిన రిపోర్టు, అట్లాగే వర్కులకు సంబంధించిన చేసిన పనుల్లో ఏమన్నా డీవియేషన్స్ కానీ అబ్జర్వేషన్స్ ఉంటే అవన్నీ రికార్డ్ చేశాను. అవి సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలు ఎవిడెన్సెస్ ఆధారంగా నిర్ణయం తీసుకొని ఒకవేళ ఏదైనా తేడాలుంటే రికవరీకి ఆశ్రయిస్తాం. ఈరోజు 19వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సామాజిక తనిఖీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే చేసిన గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందా లేదా, ఎక్కడ జరిగింది, ఇక్కడ అవకతవకలు చోటు లేకుండా ఈ యొక్క సామాజిక తనిఖీ నిర్వహించి ఏదైనా పొరపాటున్నా కూడా లోటుపాటున్నా సరిచేసి ఖచ్చితంగా పనులు చేసి అభివృద్ధికి తోడ్పడుతుందని నేను విశ్వసిస్తూ ఈ యొక్క సామాజిక తనిఖీ కార్యక్రమానికి పీడీ గారు, మా సిబ్బంది కూడా అందరికీ ధన్యవాదాలు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు పట్టణంలో ఆటో డ్రైవర్లు, ఓనర్లకు ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల ప్రజలకు, నంద్యాల నందు ఆటో నడిపించే ఆటో డ్రైవర్లకి ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, మా ఏఎస్పీ మేడం జాన్ పావని మేడం గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి సూచనలు ఇవ్వండి, కఠినమైన సూచనలు ఇవ్వండి, హెచ్చరిక ఇవ్వండి అని చెప్పారు. ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి, ఆటో నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి ఆటో డ్రైవరు. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. దయచేసి ఆటోదారులు ప్రతి ఒక్కరు కూడా నంద్యాల జిల్లాలో దిస్ ఈజ్ వార్నింగ్ ప్లస్ ఫ్రెండ్లీ పోలీస్ కింద చెప్తున్నా. ఇన్సూరెన్స్ 5,500 కట్టుకుంటే సంవత్సరం అంతా మీరు ఆటో నడుపుకోవచ్చు. అలాగే లైసెన్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లైసెన్స్ లేకుండా బండి నడిపితే మటుకు దొరికితే 5,000 రూపాయలు ఫైన్ ఇస్తాను. బండిలో ఆటోకి ఎంతమంది కెపాసిటీ పోసింది, ఆటోలో ముగ్గురైనా ఎక్కాల్సింది, నలుగురు అంటే ఎక్కువ ఉన్నారనుకో 270 సెక్షన్ పెట్టి కేసు కడతా. మీరు దయచేసి ఆటో డ్రైవర్లు మీరేమన్నా అన్నంత అనుకోవద్దండి. ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలా. మేము పోలీసు వాళ్ళు, మాకు యూనిఫామ్ ఉంది గవర్నమెంట్, మీకు కూడా ఆటోలకు యూనిఫామ్ కాకి షర్టినా మేము వేసుకుంటున్నాం లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూనిఫామ్ వేసుకోవాలా. మీరు ఇన్సూరెన్స్ కట్టుకొని వచ్చిన తర్వాతే బండి నడపాలి. అలాగే లైసెన్స్ తీసుకున్న తర్వాతే మీ ఆటో రిలీజ్ చేస్తాను. మీరు ఎవరితో మీరు మా మీద బాధపడినా కూడా మేము ఒప్పుకోము. మా జిల్లా ఎస్పీ సార్ గారు, సునీల్ శరణ్ సార్ గారు, మా ఏఎస్పీ మేడం గారు ఖచ్చితంగా డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు చెప్పండి, ఖచ్చితంగా బండ్లకు ఇన్సూరెన్స్ ఉండాలి ఆటో బండ్లకు. అలాగే ఆటో డ్రైవర్కి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా లైసెన్స్ అప్లై చేసుకోండి. లైసెన్స్ లేకుంటే మా దగ్గర రండి. మా హెడ్ కానిస్టేబుల్ సారు ఒక ఇద్దరు మీ సేవలను తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ కాడికి వచ్చి మీరు స్టేషన్ కాడికి వచ్చి లైసెన్స్ అప్లై చేసుకోండి. మీ సేవలను పిలిపించి పెట్టాడు. వచ్చి మీరు స్లాట్ తీసుకోండి, మీకు ఎల్ఎల్ఆర్ వస్తుంది. తర్వాత లైసెన్స్ కూడా సారే ఆర్టీఓ సార్ చెప్పి ఒక్కొక్కరికి రోజుకి 30 మంది 40 మందికి ఇప్పిస్తాడు. పోయి లైసెన్స్ తీసుకోండి. స్థానిక సాయిబాబా నగర్లోని కుబ్రా మసీదు వేదికగా జమియతే ఉలామా హింద్ సంస్థ మరియు ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందుకు పట్టణానికి చెందిన సిఐలు మరియు ఎస్ఐలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఒకరికొకరు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పోలీస్ అధికారులు ఈ విందులో పాల్గొనడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మసీదు కమిటీ సభ్యులు మరియు జమియతే ఉలామా హింద్ ప్రతినిధులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పట్టణంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. 2 टाउन को गए, 3 टाउन को गए और सीए सार को बुलाए. हमारे 2 टाउन के जो है सीए सार को, जो है असर सार को बुलाए. सब जो है मिले, जितने भी जो है अफसरों को मिले. हम जो है इफ्तार की दावत के लिए मधु किए, बुलाए, दावत दिए. अल्हम्दुलिल्लाह हमारे बुलाने पर जो है ये हजरात जो है शिरकत करके हमारी दावत इफ्तार की पार्टी के अंदर जो शरीक रहे. अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हमारे अंदर जितने भी हमारे कौन भी हो, चाहे मुसलमान हो, हिंदू हो, हम सब एक हैं. हिंदुस्तान के अंदर हम सब एक हैं. हम जो है यही पैगाम देते हैं. जमीयतुल उलमा भी हमारे जो है बड़े हजरात भी
चाहे अरशद मदनी साहब क्यों ना हो और गयासुद्दीन रहमानी और कासिमी साहब क्यों ना हो, महमूद जुबैर कासिमी साहब क्यों ना हो, ये बड़े हजरात जो है यही चाहते हैं कि हर एक हिंदुस्तान के अंदर जो है मुसलमान हर एक के साथ प्यार और मोहब्बत के साथ जो है जिंदगी गुजारना है। जितने भी लोग तकलीफ में हैं उनकी मदद करना है और भूखों को खिलाना है, प्यासों को प्यास से बुझाना है, मुसीबतदारों की मुसीबतों को जो है उनकी शामिल हाल होकर उनकी खिदमत करना है। तो इसी किस्म से जो है हम आज दावत इफ्तार के अंदर जो है सारों को बुलाए हैं, सार आए हैं। हम जो है तहे दिल से सारों का जो है शुक्रिया अदा करते हैं कि अल्लाह तबारक व तआला इसी तरीके से हम आपस में एक दूसरे के साथ मोहब्बत के साथ मिलनसार के साथ ऐसे जो है ऐसे तकरीब के अंदर कभी भी क्यों ना हो, साथ जब भी जो है खिदमत का मौका मिले हम इंशाअल्लाह खिदमत करने के लिए तैयार हैं। अल्लाह हमारी दुआओं को इबादतों को आसारों के आने को कबूल फरमा दे। అందరికీ శుభ సాయంత్రం। ఈ రంజాన్ నెల మాసంలో సాయిబాబా నగర్ వాళ్ళు మసీద్ వాళ్ళు వచ్చి ఈరోజు కుబ్రా మసీద్ వాళ్ళు వచ్చి సార్ ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందుకి హాజరు కావాలని చెప్పి మమ్మల్ని పిలవగా ఈరోజు మేము వారితో పాటు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది। అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ముస్తాక్ మౌలానా సాబ్ అంజద్ బాషా గారి ఆహ్వానం మేరకు ఈరోజు నేను తాలూకా సిఐ గారు, తాలూకా ఎస్ఐ గారు, ఎస్ఐలు ఇద్దరు అంతా ఈరోజు ఇఫ్తార్ విందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది। ప్రేయర్ చేసి ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేస్తున్నాము। ఈరోజు 22వ ఉపవాస దినం అంట, అది చేసేసి ముస్లిం సోదరులు అందరితో పాటు పార్టిసిపేట్ చేసినాము। అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము। వీళ్ళ ఆహ్వానానికి మేము కూడా మన్నించి ఈరోజు రావడం జరిగింది। ఇదే స్ఫూర్తితో మౌలానా సాబ్ వీళ్ళంతా ఇంకా ఈ పేదవాళ్లకు ఇఫ్తార్ విందులు పెట్టడము, సెహరీలు చేపించడము, అందరికీ మంచి చేయాలని చెప్పేసి వీళ్ళకు ఆ అల్లా భగవంతుడు ఇంకా సమృద్ధి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. మహానంది నల్లమల్ల అడవిలో భారీ కార్చిచ్చు. నంద్యాలలో మానవత్వం, ₹1 భోజనం. నంద్యాల కుబ్రా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు. పంచాయతీల అభివృద్ధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ. ఆటో డ్రైవర్లు జాగ్రత్త, డాక్యుమెంట్లు లేకుంటే వాహనం సీజ్. ట్రాఫిక్ సిఐ చాన్బాషా హెచ్చరిక. సిఎంఎస్ జూనియర్ అండ్ ఎస్పీ డిగ్రీ కాలేజీలో ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.